లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ శుభవందనములు. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యము కీర్తనలు 91 అధ్యాయము ప్రతిరోజు ధ్యానించడం ఎంతో మంచిది. ఈ వాక్యమును ప్రతి ఉదయము మీరు అందరూ వినండి. వినడం వలన ఈ వాక్యం మీరు సులభంగా కంఠపాఠం చేయగలరు. అలాగే పిల్లలను తమ బాల్యమందే వారికి బోధింపవలెనని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి పిల్లలు కూడా కంఠపాఠం చేయగలరు. వాక్య ధ్యానం కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకారమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నవి. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక యుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా ద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. ఆమేన్.